ఎవరి ఫోటో వెయ్యాలి? హరిహరియారు అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఒక అరవ ప్లేడర్. ఆయన పూర్వకాలపు మనిషి. అనగా కట్టు, బొట్టు, జుట్టు మొదలైన వాటిల్లో పెద్దల ఆచారాలనే అవలంబించేవాడనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్లీడర్ చేసి లక్షలు గడించినా పిలక మాత్రం మార్చలేదు. ఆయన ఉపనయనం నాడు అది ఎక్కడ ఎలా వెలిసిందో అదే మోస్తరుగా అదే చోటున శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ విధంగా తను పూర్వాచార పారాయణుడై ఉండటమే గాక కుటుంబంలో అందరూ తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. అయ్యర్కి 15 ఏళ్ల వయసువాడు. వైద్యనాథన్ అనే కుమారుడున్నాడు. వైద్యనాథన్ చాలా తెలివైనవాడు. 5వ ఫారం చదువుతున్నాడు. అన్నింట్లోనూ ఎప్పుడూ అతనికే ఫస్ట్ మార్క్ వచ్చేది. ఇందుకు అందరూ వైద్యనాథన్ని మెచ్చుకునేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కాలమానాన్ని బట్టి క్లాస్లో విద్యార్థులంతా క్రాఫింగ్లు ఉంచుకుంటే వైద్యనాథన్ మాత్రం తన తండ్రి ఆజ్ఞను అనుసరించి చలిమిడి గుండుతోనూ మధ్యన వంకాయ ముచికి వంటి 2 అంగుళాల పిలకతోనూ స్కూలుకి తయారయ్యేవాడు. ఇది చూచి తోటి పిల్లలంతా వాణ్ణి ఆక్షేపించి ఉడికిస్తూ ఉండేవారు. ఎవరేమన్నా తనను కానట్టుగా దులిపివేసుకొని వైద్యనాథన్ తన దారిన తాను పోయేవాడు. అంతేగాని వాళ్ళతో తగులాడటం ఎన్నడూ లేదు. నిజానికి అతను ఓర్మి ఎంతైనా మెచ్చుకోతగిందే. కానీ ఒక రోజున తనకు ప్రాణ స్నేహితుడు, ఎన్నడూ తనని ఆక్షేపించి ఎరుగనివాడు అయిన రామిరెడ్డి మాట వచ్చి పొర పిలక అనేశాడు. మనసు నొచ్చేటటువంటి ఈ మాట మరొకరెవరైనా అన్నట్లయితే వైద్యనాథన్ లెక్క చేయకపోను. కానీ రెడ్డి నోట వెంట ఇటువంటి మాట రావటం వైద్యనాథన్ సహించలేకపోయాడు. అందుచేత క్రమంగా ఇద్దరి మధ్యన జగడం రగులుకుంది. వైద్యనాథన్ సత్తువు కొద్దీ 2 గుద్దులు గుద్ది ఇక అక్కడ నిలవక పరుగుచ్చుకున్నాడు. సరే కాని, ఎక్కడికి పోతావులే, ఈ మాట కనపడకపోతావా? నీ పిలక ఎగరకొట్టి చేతిలో పెట్టకపోతానా అంటూ సవాల్ చేస్తూ రామిరెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బడికి సెలవిచ్చారు. తల్లిదండ్రులతో కూడా రామిరెడ్డి బంధువులింటికి ప్రయాణమయ్యాడు. వారు తెల్లవారుజామున వచ్చే ప్యాసింజర్కి ప్రయాణం పెట్టుకొని స్టేషన్కు చేరుకున్నారు. రైలు వచ్చింది. రామిరెడ్డి సామాను పట్టుకుని ఒక బల్ల మీదకు గెంతి మెల్లగా బిచానా పరిచి కాళ్ళు చాచుకొని దర్జాగా పడుకున్నాడు. పడుకున్న కొంచెం సేపటికే అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలోనే రామిరెడ్డి హఠాత్తుగా లేచి కూర్చొని రైలు ఆపే గొలుసు గట్టిగా చేతపుచ్చుకొని, ఈ మాట ఎక్కడికి పోతావరా బడవా, ఉండు, పిలక ఊడగొట్టి చేతిలో పెడతా అంటూ పళ్ళు బిగించాడు. అతనిలా గొలుసు పట్టుకు వెళ్లాటంతోనే రైలు బండి టక్కున ఆగిపోయింది. రామిరెడ్డి ఆడే ఈ మాటల వాలకం ఎవ్వలకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపల గార్డు, డ్రైవరు, పోలీసు, కొందరు రైల్వే ఉద్యోగస్తులు బిలబిలమంటూ పెట్టెలోకి వచ్చేశారు. ఎవరు గొలుసు లాగింది అంటూ వారు ప్రశ్నించేసరికి ఏమీ తోచక రామిరెడ్డి తల్లిదండ్రులు కంగారు పడి వచ్చారు. అప్పటికి గొలుసు చేత పట్టుకునే కూర్చుని ఉన్న రామిరెడ్డికి ఈ సందడి వల్ల మెలకు వచ్చింది కాబోలు. నాన్న, ఇదేం స్టేషను అని అడిగాడు. రెడ్డి తండ్రికి కుమారుడి మాటలు అర్థం కానేలేదు. ఎందుకురా నాయన ఈ గొలుసు పట్టుకు లాగావు? ఈ మాటలేమిటి? ఏమన్నా కలగాని వచ్చిందా అంటూ మళ్ళీ అడిగాడు. రామిరెడ్డి తన చేతిలోది వైద్యనాథన్ పిలకే అనుకుంటున్నాడు. కానీ అది రైలు బండి నాపే గొలుసు అని తనకే తెలియదు. కొంతసేపటికి అతను స్థిమితపడి బాగా తెలివిలో పట్టం కనిపెట్టి సంగతి సందర్భాలని మెల్లగా అడిగారు తల్లిదండ్రులు. తనకు వచ్చిన కలను గురించి రామిరెడ్డి పూస వచ్చినట్లు చెప్పాడు. అమ్మా, హరిహరియార్ కొడుకు వైద్యనాథుడికి నాకు దెబ్బలాట వచ్చింది, పోరా పిలక అన్నాను. వాడు ఉడుక్కుని నన్ను 2 గుద్దులు గుద్ది పారిపోయాడు. ఇప్పుడు వాడు నాకు కలలో కనిపించాడు. వాడి పిలక కూడా నా చేతిలో ఇరుక్కుంది. అటువంటప్పుడు పిలక ఊడలాగి వాడి చేతిలో పెడతా కానీ చేతకాని దద్దమ్మలాగా ఊరుకుంటానా మరి అన్నాడు. ఈ కథ విని ఆ వచ్చిన ఉద్యోగస్తులు, ప్రయాణికులు అందరూ పక్కపక్క నవ్వసాగారు. అప్పుడు గార్డు రామిరెడ్డిని సరిగ్గా కూర్చోమని చెప్పి అతను ఫోటో తీయబోయాడు. ఇదెందుకు అని రెడ్డి తల్లిదండ్రులు హడలిపోయారు. ఫోటో తీయడం పూర్తి కాగానే గార్డు ఇలా చెప్పాడు. ఇప్పటికీ మనం అందరం అదృష్టవంతులు. రైలు ఇంకొక 20 గజాలు పోయింటే బోల్తా కొట్టే ప్రమాదం కలిగేది. అక్కడ పట్టాలు లాగేసి దుండుగులు గండి కొట్టారు. కారణం ఏమైతేనే గొలుసులాగి చిన్నవాడు రామిరెడ్డి గండం తప్పించి మనల్ని అందరినీ రక్షించాడు. అతనికి కల రావటం, ఇలా జరగటం అంతా దైవికమే. పరమేశ్వరుని లీలలు మనకు అర్థం కావు. ఈ రైలు ఆపినందుకు మరొకప్పుడైతే నిబంధనల ప్రకారం రామిరెడ్డికి 50 రూపాయల జరిమానా విధించమందురు. కానీ ఈ సమయంలో రామిరెడ్డి వల్ల మనకు కలిగిన మహోపకారానికి గాను అతనికి 2 50లు పైగా 16, మొత్తం 116 బహుమానంగా ఇస్తున్నాము. అంతేకాక ప్రాణభిక్ష పెట్టిన పసిబాలుడు అని శీర్షికతో అతని ఫోటో ఇప్పుడే పత్రికలన్నిటికీ పంపిస్తాను అని చెప్పేసరికి అక్కడి ప్రయాణికులందరూ నా తండ్రే, నా నాయనే
అంటూ రామిరెడ్డిని చేరదీసి ముద్దాడుకొని వచ్చారు. మర్నాడు రామిరెడ్డి చరిత్ర ఫోటోతో సహా పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని పత్రికల్లో పడింది. సెలవులు ముగిసి బడి తెరవగానే రామిరెడ్డి స్కూల్కి వచ్చాడు. ఇదివరకే పత్రికల్లో చూసి ఉండటం చేత స్కూల్లో మాస్టర్లు పిల్లలు అందరు రెడ్డిని చుట్టేసి అతని అదృష్టానికి అనేక విధాలా అభినందించారు. ఇంతలో వైద్యనాథన్ వచ్చాడు. ఒరే రామం, నీ కోపం తెప్పించింది కల్లో ప్రత్యక్షమైంది. చివరకు నీ కీర్తికి కారణమైంది నా పిలకకే కదట్రా. నా ఫోటో వేయక మధ్య నీ ఫోటో వేశారేమిట్రా పత్రికల్లో అన్నాడు నవ్వుతూ. అతనితో పాటు అందరూ నవ్వారు. పాఠాలు అయిపోయాక రెడ్డి వైద్యనాథన్ చెట్టా పట్టాలేసుకొని ఆటలకు పోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.